మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి గారి గురించి చెప్పాలంటే అప్పట్లో చిరంజీవి గారు ఇలాగా డాన్స్ చేసేవాళ్ళు ఎవరు లేరు, ఫైట్ చేసేవాళ్ళు ఎవరు లేరు. అంటే చేసేవాళ్ళు, కానీ ఇతనేంటి వాళ్ళందరికన్నా యంగ్ హీరో. ఇతనికి కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగిందనమాట. చిరంజీవి గారి సినిమా వస్తే హౌస్ఫుల్ కలెక్షన్. అప్పట్లో 5-6 ఆటలు ఆడాయన్నమాట. పండగ వచ్చిందంటే ఇంకొక ఆట కూడా పెంచేవాళ్ళు. అట్లాగా చిరంజీవి గారి కెరియర్లో ఆయన ఎక్కడ కూడా తగ్గకుండా సినిమాలు చేస్తూ చేస్తూ వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవటం వల్ల ఖైదీ సినిమా ఆయనకు అవకాశం వచ్చింది. ఖైదీ సినిమా అవకాశం వచ్చిన తర్వాత అతనికి అసలు అగ్ర హీరోల మధ్యలో నిలబడిపోయింది ఆయన. ఆనాటి నుంచి ఈనాటి దాకా కూడా చిరంజీవి గారు మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలే. నాకు తెలిసినంత వరకు ఒక ఊరిలో రెండు వర్గాలకు పెద్ద గొడవైంది. ఆ సినిమా కోసం టిక్కెట్లు కోసం ఎగబట్టడం వల్ల, అప్పట్లో ఆన్లైన్ అంటే ఏం లేవు కాబట్టి టిక్కెట్ల కోసం ఎగబట్టడం వల్ల అప్పట్లో చిరంజీవి గారి సినిమా కోసం, ఖైదీ సినిమా నాకు బాగా గుర్తు, ఖైదీ సినిమా కోసం టిక్కెట్ల కోసం రెండు వర్గాల మధ్యలో పెద్ద గొడవ అయింది. మామూలు గొడవ కాదు. అటు నుంచి ఒక 5, ఇటు నుంచి ఒక 5 కొట్టుకొని కాళ్ళు తలకాయలు పలగొట్టుకొని కూడా చివరకు అది ఎంతవరకు దారి తీసిందంటే, 2 వర్గాలు అన్న కదా, ఆ 2 వర్గాల బంధువులు వాళ్ళు వీళ్ళు దగ్గర ఒక 100 మంది పైగే, వీళ్ళు ఒక 100 మంది వాళ్ళు ఒక 100 మంది కొట్టుకొని అసలు ఆ ఊరు మొత్తం కూడా 3 రోజులు కర్ఫ్యూ పెట్టేశారు. ఆ ఊరిలో 3 రోజులు కర్ఫ్యూ పెట్టేశారు. అసలు కర్ఫ్యూ అంటే ఆ ఊర్లో ఎవరికి తెలియదు. అంత పెద్ద గొడవలు జరిగినాయి అన్నమాట. ఎందువల్ల చిరంజీవి గారి ఫ్యాన్స్ అలా తయారయ్యారు. అంటే చిరంజీవి గారి సినిమా అంటే అంత ఇదేనమాట. ఎట్లయినా నేను చూడాలి ఆ సినిమా. మళ్ళీ చిరంజీవి గారి సినిమా చూడాలంటే ఆ ఊరికి మళ్ళీ రిలీజ్ సినిమాలు వచ్చాయి కావు. ఎక్కడో ఒక 5-6 నెలలు ఆడిన తర్వాత ఇక్కడికి వచ్చాయన్నమాట. అప్పుడు కేబుల్ లేవు, ఈ వైఫైలు లేవు, ఈ మొబైల్ ఫోన్లు లేవు. కాబట్టి సినిమా ఆ థియేటర్లోకి రావాలి, అప్పుడు వీళ్ళు చూడాలి. సినిమా రిలీజ్ అయిన తర్వాత కలెక్షన్లు ఎలాగొస్తున్నాయి, లేకపోతే హిట్ అయిందా, ఫట్ అయిందా, లేకపోతే ఫ్లాప్ అయిందా, యావరేజ్ నడుస్తుందా అని చెప్పి అప్పుడున్న జనాలు చూడాలంటే ఒక రేడియోలోనూ లేకపోతే వచ్చే న్యూస్ మన పేపర్లోనే చూడాలి. దూరదర్శన్ ఉందనుకుంటా. అప్పుడు అంత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది చిరంజీవి గారు. ఈ రోజున ఆయన చూడని అవార్డులా, ఆయన చూడని నంది అవార్డులా, ఆయన చూడని డాక్టరేట్లా, ఆయన చూడని పద్మభూషణ్, పద్మవిభూషణ్, ఇట్లాగా ఎన్నో ఆయన చూడని అవార్డులా, ఆయన చూడని నంది అవార్డులా అతను నిలబడిందే కాక అతని కుటుంబ సభ్యులల్లా చిరంజీవి గారికి దేశభక్తి ఎక్కువ, ప్రజాసేవ కూడా ఎక్కువే. ఎందుకంటున్నానంటే ప్రజలకు ఏదో సాయం చేయాలి, నా వంతు సాయంగా ఏదో ఒకటి చెయ్యాలని రక్తదానం, నేత్రదానం, కరోనా టైంలో 30 కోట్ల రూపాయలు వెచ్చించి ఖర్చు పెట్టి ఆక్సిజన్లు పంపించండి కరోనా పేషెంట్లు. ఎక్కడైనా విపత్తు వచ్చిందంటే నా వద్దు నేను సాయం అని 1 కోటి 2 కోట్లు ఇలాగే మొన్న కూడా లేటెస్ట్గా ఒక 360 మంది చిల్లరేమో చనిపోతే కర్ణాటక ముఖ్యమంత్రి అనుకుంటున్నారు, అతని దగ్గరికి వెళ్ళి 1 కోటి రూపాయల విరాళం ఇచ్చింది. చాలామంది ఆ విపత్తుకి కొండ చర్యలు ఇరిగిపడి దగ్గర 360 మంది చనిపోయిన తర్వాత మనసు చెలించి 1 కోటి రూపాయల విరాళం ఇచ్చి వచ్చింది రామ్ చరణ్ తేజ గారు. అట్లాగే చిరంజీవి గారు, బన్నీ గారు కూడా 25 లక్షల రూపాయలు ఇచ్చింది. కమల్ హాసన్ గారు 25 లక్షలు, సూర్య గారు కూడా 50 లక్షల రూపాయలు ఇచ్చారు. ఇట్లాగా ఎన్నో సేవలు ఆయన వంతు అందించారు. ఆగస్టు 22వ తారీఖున 69 సంవత్సరాలు నిండి 70వ సంవత్సరానికి అడుగు పెడుతున్న చిరంజీవి గారు
అతన్ని ఆ దేవుడు నిండా నూరేళ్ళు ఆశీర్వదించి అతని జీవితంలో ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మెగా ఫ్యాన్స్కి మంచి మంచి సినిమాలను అందించాలని, అట్లాగే విశ్వంబర శరవేగంగా జరుగుతుంది. త్వరలో ఆ షూటింగ్ కూడా పూర్తయిపోయి జనవరి 10వ తారీఖున రిలీజ్ అనుకుంటున్నారు. కానీ ఈ సినిమా మాత్రం చిరంజీవి గారు చెప్పాలంటే ఇంతవరకు కూడా అతన్ని అసలు 70 సంవత్సరాలు వయసు వచ్చినా కానీ అతను అసలు ఒక 30 సంవత్సరాల లోపు హీరోలు ఏ విధంగా యాక్షన్ చేస్తారో, అతను డాన్స్లో కానీ, ఫైట్లో కానీ, యాక్షన్లో కానీ అతను చూపించే పర్ఫార్మెన్స్ అనేది ఇంతవరకు కూడా తగ్గలేదు. సో అతన్ని ఆదర్శంగా తీసుకునే వాళ్ళు హీరోలు కూడా ఉన్నారు. చాలామంది హీరోలు అతన్ని ఆదర్శంగా తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇట్లాగే మంచి మంచి సినిమాలు అందిస్తూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మా వీడియో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నంత మాత్రాన పోయేది ఏమీ లేదండి. మంచి మంచి వీడియోలు అందించడానికి మేము ఉన్నాం. కాబట్టి మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియో కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ.